నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. చిన్న పిల్లలకు పెద్దోళ్ళకు నిమోనియా సిమ్టమ్స్ వస్తున్నాయి. నిమోనియాలో ఒకసారి నిమోనియా వస్తే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ అలా క్రియేట్ అవుతారో ఏ ప్రాబ్లమ్స్ ఇప్పటికి ఉండిపోతాయి. నిమోనియా ఒక లంగ్స్ మీద వచ్చే వైరస్ లాగా ఫీవర్ వస్తుందండి. తీమ్లా ఎక్కువైపోతుంది. కఫం ఎక్కువైపోయినప్పుడు ఆ దగ్గు జ్వరం వచ్చేసి లంగ్స్ బ్లాకేజ్ అయిపోతాయి. ఊపిరితిత్తాలలో మీకు బ్లాకేజ్ అయిపోతుంది. అప్పుడు ఊపిరి తీయనికే చిన్నపిల్లలకు ఏజ్డ్ వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అదానికి మనం ఏం ప్రిపరేషన్ తీసుకోవాలా, ఆయుర్వేదిక్లా ఏం ఉపయోగించుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అది ఆ ప్రాబ్లమ్స్లానా 7 days కోర్స్ ఉంటుంది. 7 days వాళ్ళు చూసుకుంటారు. ప్రాబ్లమ్స్ తర్వాత ఏం ఎక్కువ అవుతాయి అంటే సైనస్ ప్రాబ్లమ్స్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ సైనస్ కానీ అస్తమా కానీ, ఒకసారి నిమోనియా వచ్చేస్తే అస్తమా కంటెంట్ వచ్చేస్తాయి. అస్తమా మీకు సీజన్ బట్టి అస్తమా లాగా ఊపిరి తీయనీకే కష్టమైపోతాయి. అట్టా ఈ ఇయర్ మీకు నిమోనియా వచ్చింది అనుకుందాం, అంతే చాలామందికి వచ్చింది నిమోనియా కంటెంట్. చాలా నిమోనియా వస్తే మళ్ళీ మీకు ఈ జనవరి ఫిబ్రవరిలో కానీ మీకు డిసెంబర్లో అక్టోబర్లో ఇది మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ టైంకి మళ్ళీ ఆ వైరస్ మీ దాంట్లో మళ్ళీ వచ్చేస్తుంది. ఇది దాని గురించి మనం ఒకసారి డిజీజ్లో వచ్చేస్తే మనం ఒక 20 days అయినా మనం పాటించాలా. పసుపు వాడాలండి. పసుపు ఎట్లా వాడాలంటే మీరు పొద్దున లేచి గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి కొద్దిగా అల్లం వేసి మంచిగా తాగేసేయాల. ఇది డైలీ నైట్లో పండుకునేటప్పుడు మీరు నిద్రపోతేప్పుడు లాస్ట్ టైంలో కొంచెం పాలు తీసుకొని పాలలో కొద్దిగా పసుపు కలిపేసి కొద్దిగా మిరియాలు పౌడర్ దంచేసి అయినా మిరియాల పౌడర్ అయినా కొద్దిగా చంద్రమంతం మిరియాల పౌడర్ కలిపేసి తీసుకుంటూ ఉంటే ఇట్లా మీరు 20 days పాటిస్తూ ఉంటే దేవుని దయాల మీకు లైఫ్లో మళ్ళీ నిమోనియా రాదు, మళ్ళీ రిపీట్ కాదు. ఇది మళ్ళీ మీరు పోయినారు, హాస్పిటల్ పోయినారు, నిమోనియా మొత్తం ఆ వైరస్ మొత్తం తీసేసినారు, క్యూర్ అయిపోయినారు, బాడీ క్యూర్ అయిపోయినాయి, మంచిగా ఆ లంగ్స్ క్యూరిఫై అయిపోయినాయి, అది ఆక్సిజన్ లెవెల్ అయిపోయింది, జ్వరం తగ్గింది, అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోయినాయి. ఆ ప్రాబ్లమ్స్ బయటపడినాక 20 days ఇది పాటించుకోవాలా. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఈ ప్రాబ్లమ్స్ కాకుండా మీరు మంచిగా ఉంటారు. బట్ అది మొత్తం తీసేయాలా. ఈ మందులే అలోపతిక్ మందులు ఏం చేస్తాయంటే అది అప్పటికే పనిచేస్తాయి, లైఫ్ లాంగ్ పనిచేయవి. ఆ కంటెంట్ ఇట్లా అంటే ఎంబడినే వేస్తే అప్పుడే పనిచేస్తాయి. అవి ఒక పద్ధతిలాగా పనిచేస్తాయి. తర్వాత అది ఏమంటే మొత్తం తీయదు అది మొత్తంకి తీయదు అది. దాని గురించి ఏం చేయాలంటే ఇది పాటించుకుంటా ఉంటే మిరియాలు కానీ తర్వాత తినే దాంట్లో ఆహారంలో సూప్, మన కూరగాయల సూప్ కానీ ఈ సూప్ తీసుకుంటా మధ్యాహ్నం టైంలో. చిన్నపిల్లలకైతే మన పల్చగా చేసి ఏదైనా కిచడీలాగా పప్పులలో కిచడీలాగా చేసి కొద్దిగా ఇట్లా వేసేస్తూ ఉంటే, ఒక హరీరాలాగా చేసేస్తూ ఉంటే, ఇట్లా మీరు ఇస్తూ ఉంటే ఏమవుతుంది మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రావు. మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ ఇవి కంటెంట్ మళ్ళీ ఈ వైరస్ ఎట్లా అంటే ఈ బాడీ మెటాబాలిజం చేంజ్ అవుతూ ఉంటే అవి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఓకే, పెద్దోళ్ళకి ఇట్లనే కిచడీలాగా ఇవన్నీ తీసుకుంటూ ఉంటే దేవుని దయాల మీరు ఇక్కడ మంచిగా ఉంటారు. మళ్ళీ హెల్తీగా 100 ఏళ్ళు బతకాలని మేము దీవెనలు ఇస్తున్నాం. మీకు మీ దీవెనలా మాకు ఉంచండి. నమస్తే, నమస్కారం.